లైఫ్ని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి అంటే అబ్రాడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. ఇది నేను ర్యాండమ్గా అంటున్నది కాదు, మీకు ఒక క్యాలిక్యులేషన్ వేసి చెప్తా. ఇండియాలో 3.5 LPA ప్యాకేజ్తో స్టార్ట్ చేసి ఒక మంచి హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బైక్ కోసం అట్లీస్ట్ 1.5 crore అవుతుంది. ఈ 1.5 crore సంపాదించడానికి ఒక పర్సన్కి ఇయర్లీ హైక్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ అండ్ తన ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేగా ఈ 1.5 crore ఎర్న్ చేయడానికి ఆల్మోస్ట్ తనకి 107 years పడుతుంది. 1.5 crore అంటే యూఎస్లో $1,79,543.25. ఇదే క్యాలిక్యులేషన్ని యూఎస్లో చేస్తే ఖర్చులన్నీ పోయాక కూడా 4 yearsలో ఈ 1.5 crore ఎర్న్ చేసుకొని ఇండియాకి వచ్చి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, యూఎస్ వెళ్ళి ఇండియాలో బ్రతకగలిగేంత మనీని సంపాదించుకోవడం బెటరా, లేక ఇండియాలో కెరీర్ని స్టార్ట్ చేయడం బెటరా? కేవలం ఈ రీజన్తోనే చాలామంది యూఎస్, యూకే ప్లాన్ చేస్తున్నారు కరెక్టే, మరి జాబ్ రావాలి కదా. 1 year బ్యాక్ మా టీం చేసిన అనాలిసిస్లో 2020 నుండి 2024 ఈ టైం ఫ్రేమ్లో చాలామంది అట్లీస్ట్ ఇంటర్వ్యూ కాల్స్ తెచ్చుకోవడానికి కూడా స్ట్రగుల్ అవుతున్నారు. దీని అంతటికీ రీజన్ ఏంటా అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్, విచ్ ఈస్ ATS. దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ మోడర్న్ ఎరాలో ఎస్పెషల్లీ USA, UKలో హైరింగ్ ప్రాసెస్ ఎంత అడ్వాన్స్డ్గా చేంజ్ అవుతుందో తెలుసుకోవాలి. US, UKలో ఒక పర్సన్ని హైర్ చేసుకోవాలంటే వాళ్ళు మేజర్గా ఏ రిక్రూటర్ అయినా సరే ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారు. ఫస్ట్, మీరు చూస్ చేసుకున్న డొమైన్ అండ్ దాని రిలేటెడ్గా ఏం టెక్నాలజీస్ నేర్చుకున్నారని. సెకండ్, మీరు చూస్ చేసుకున్న స్ట్రీమ్ రిలేటెడ్ మీద ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారో అనేది చూస్తారు అండ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ని చూడాలనుకుంటారు. సో వాటి కోసం మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్, మీ ప్రొఫైల్, అంటే మీరు లింక్డ్ఇన్ ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు, హౌ ప్రొఫెషనల్ రెజ్యూమే యు ఆర్ యూజింగ్, మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అండ్ మీ అచీవ్మెంట్స్ని చూడాలనుకుంటారు. బట్ ఈ చెక్స్ని ఎవరు ఏ స్టూడెంట్ పట్టించుకోరు. ఇండియాలో ఎలాంటి ఆర్డినరీ రెజ్యూమేని వాడారో అదే అక్కడ కూడా యూజ్ చేస్తున్నారు. ఇది మీరు చేస్తున్న బిగ్ బ్లండర్ మిస్టేక్. సో దీన్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. అండ్ ఈచ్ కంట్రీకంటూ సపరేట్ రెజ్యూమే స్టాండర్డ్స్, నార్మ్స్ ఉంటాయి, వాటిని అసలు కేర్ చేయరు. నెక్స్ట్, లింక్డ్ఇన్. యూఎస్లో 80% ఆఫ్ హైరింగ్స్ ఓన్లీ లింక్డ్ఇన్ త్రూనే హైర్ చేసుకుంటారు. ఎందుకంటే కంపెనీలో బిలో 10 వేకెన్సీస్ ఉంటే ఏ రిక్రూటర్ కూడా జాబ్ పోర్టల్స్కి మనీ పే చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనుకోరు కదా. సో ఫ్రీగా లింక్డ్ఇన్లోనే హైరింగ్ అప్డేట్స్ ఇస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళే లింక్డ్ఇన్లో సర్చ్ చేసి రైట్ క్యాండిడేట్కి నోట్స్ పెడతారు. సో మీ లింక్డ్ఇన్ ఎంత ఆప్టిమైజ్డ్గా ఉంటే మీ ప్రొఫైల్ వాళ్ళ సర్చ్ లిస్ట్లో కనిపిస్తుంది. ఎంత అపీలింగ్గా ఉంటే వాళ్ళు మీ ప్రొఫైల్ని అంత ఎక్కువ స్టాక్ చేస్తారు. ఇక ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే మా దగ్గరికి వచ్చిన మోస్ట్ ఆఫ్ ది అబ్రాడ్ కస్టమర్స్ రెజ్యూమేస్లో ప్రాజెక్ట్సే ఉండవు. ఈవెన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ చూద్దామన్నా ఉండదు. సింపుల్గా చెప్పాలి అంటే రిక్రూటర్కి కావాల్సిన స్టఫ్ కానీ ATS సిస్టంలో పెట్టే డిఫాల్ట్ ఫిల్టర్స్ అండ్ కావాలని పెట్టే కస్టమైజ్డ్ ఫిల్టర్స్ని బీట్ చేసుకొని వచ్చే పర్ఫెక్ట్ ATS రెజ్యూమే మీ దగ్గర ఉండదు. మెయింటైన్ కూడా చేయరు. మీరు రిక్రూటర్స్ని అప్రోచ్ చేయే బదులు రిక్రూటర్సే మిమ్మల్ని అప్రోచ్ చేయేలా చేసే లింక్డ్ఇన్ని పట్టించుకోరు. ఇవన్నీ మీరు చేస్తున్న మిస్టేక్స్. సో మా టీం ఓన్లీ అబ్రాడ్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసమే ఓవరాల్గా 2 ప్యాకేజెస్ డిజైన్ చేశారు. నెంబర్ 1, పవర్ఫుల్ ప్రొఫైల్ ప్యాకేజ్, విచ్ ఈజ్ స్టాండర్డ్ 1. ఇందులో మీ కంట్రీ స్టాండర్డ్స్ అండ్ నార్మ్స్ని ఫాలో అవుతూ రిక్రూటర్ ఓరియంటెడ్ అప్రోచ్లో మీ ప్రొఫైల్ని బిల్డ్ చేస్తాం. రెజ్యూమే ఉంటుంది, లింక్డ్ఇన్ ఉంటుంది, పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంటుంది, ఆఖరికి కవర్ లెటర్ కూడా మేమే డిజైన్ చేసిస్తాము. మీరు జస్ట్ జాబ్స్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ సెకండ్ ప్యాకేజ్, ప్రీమియం కంప్లీట్ ప్రొఫైల్, విచ్ ఈస్ ప్రో ప్యాకేజ్. ఇందులో మీకు పవర్ఫుల్ ప్రొఫైల్లో ఉండాల్సినవన్నీ ఉంటాయి. వాటితో పాటు US, UK జాబ్ మార్కెట్కి సెట్ అయ్యే ప్రూవెన్ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచింగ్ స్ట్రాటజీస్ ఉన్న ఈ కోర్స్కి 75% డిస్కౌంట్ యాక్సెస్ ఉంటుంది. అండ్ మీ డొమైన్ ఓరియంటెడ్ ఇంటర్వ్యూ ప్రెప్ గైడ్స్, పోర్ట్ఫోలియోలో పెట్టడానికి ఒక బేసిక్ ప్రాజెక్ట్
నోట్ ఓన్లీ డెవలప్మెంట్ అండ్ డేటా సైన్స్ వాళ్ళకి మాత్రమే. వన్స్ మీ ప్రొఫైల్ కంప్లీట్ అయ్యాక మేమే మీ డొమైన్ రిలేటెడ్గా ఒక 3 జాబ్స్ వెతికి జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ చేసి మీకు ఇస్తాం. సింపుల్గా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. లింక్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల మీకు కూడా ఎలా రెజ్యూమేని ప్రతి జాబ్కి మాడిఫై చేసుకోవాలో అర్థమవుతుంది. ఫైనల్గా మోస్ట్ ట్రెండింగ్ హంట్ జాబ్స్ ఫర్ యూకి 1 month యాక్సెస్ ఉంటుంది. దీంతో మా టీం మీ ప్రొఫైల్ని అనలైజ్ చేసి మీకు సూట్ అయ్యే జాబ్స్ అన్నీ డైలీ మీ వాట్సాప్లో షీట్ త్రూ షేర్ చేస్తాం. ఇవన్నీ వితిన్ 12 hours పడిన జాబ్స్ అండ్ ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్లు సిటిజన్షిప్లు అవసరం లేదు. మీరు ఇండియా నుండి యూఎస్ వెళ్ళి అక్కడ జస్ట్ ఆ జాబ్స్ని అప్లై చేసుకోవడమే. 2 ప్యాకేజెస్లో ఏ ఒక్క ప్యాకేజ్ని ఎన్రోల్ అయినా మీకు జాబ్ హంట్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంతకీ జాబ్ హంట్ ప్రోగ్రామ్ ఏంటి అనే కదా. ఇందులో మేమే మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసాం కాబట్టి మాకు ప్రూవెన్ రిజల్ట్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీ ఎంటైర్ ప్రొఫైల్ అనాలిసిస్ మా దగ్గర ఉంటుంది. మేమే జాబ్ సెర్చ్ చేసుకొని మేమే మీ రెజ్యూమేని ఈచ్ జాబ్కి మాడిఫై చేసి మేమే మీ తరపున అప్లై చేస్తాం విత్ స్ట్రాటజీస్. అది కూడా ప్రూవెన్ అప్రోచెస్లో. అండ్ మీ లింక్డ్ఇన్, జీమెయిల్ మెయింటెనెన్స్ మొత్తం కూడా మేమే చేస్తాం. ఇదిగో ఆ డేలో ఎన్ని జాబ్స్ అప్లై చేసాం, ఏ రెజ్యూమేని వాడాం అనేది డైలీ మీరు ఈ షీట్ త్రూ యాక్సెస్ చేయొచ్చు. అండ్ డ్రైవ్ ట్యూబ్ నుండి ఈ ప్యాకేజెస్ అండ్ ప్రోగ్రామ్స్కి ఎన్రోల్ అయిన వాళ్ళకి వచ్చిన రెస్పాన్సెస్ ఇవి. అండ్ సమ్ ఆర్ ప్లేస్డ్ టు. ఓకే, మీరు ఒకవేళ ఈ వీడియో చూసి కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డిఎం చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న enroll10 అనే కూపన్ కోడ్ని వాట్సాప్లో మాకు డిఎం చేయండి. దట్స్ ఇట్. మా టీం ఎన్రోల్మెంట్కి కావాల్సిన డీటెయిల్స్, ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో మొత్తం డీటెయిల్డ్గా చెప్తారు. 30-40 lakhs పెట్టి యూఎస్ అని అబ్రాడ్ వెళ్తున్నారు. అండ్ జాబ్ కొట్టడం అనేది మీ అల్టిమేట్ ఎయిమ్. దానికోసం మీరు వేసే ఫస్ట్ స్టెప్ ఇదేనేమో. Anyways, good luck.